ఈ ఆర్య బ్రాహ్మణ్ని ఆయన పరిచయ దాకా తరిమేదాకా వదిలిపెట్టద్దు వాడుకోవాలని. ఇప్పటికీ వాడు ఉండే 1% అన్ని కీలక నిర్ణయం చేసే స్థానంలో వాడే ఉన్నాడు. మీరు ఎన్ఐఏ డైరెక్టర్ చూడండి, ఈ ఎలక్షన్ కమిషన్ డైరెక్టర్లను చూడండి, అంటే నిర్ణయం చేసి డెసిషన్ అంటే వానికి అనుకూలంగా తీర్పులు వస్తాయి, వానికి అనుకూలంగా ఇది మొత్తం ప్రతి ఫలితాన్ని వానికి అనుకూలంగా మార్చుకుంటారు. అంటే కంట్రోల్ వాన్ చేయాలి. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్, యూ టేక్ ఎనీథింగ్, హోంశాఖ, వాడు ఉన్న పర్సెంటేజ్ అంతా 1%. అంటే 99% మందిని ఆ 1% వాడు కంట్రోల్ చేస్తుండో, లేకపోతే వాడు చెప్పినట్టు చేయించుకుంటాడు అనాది నుంచి నేటి వరకనే అర్థం. అంటే ఈ రాజ్యాంగం రాసుకొని డెమోక్రసీ ఉన్నాక కూడా అదే పరిస్థితి ఉంది. కాంగ్రెస్ వాడు కట్టిన అప్పుడు మనం కట్టిన జిఎస్టీలు అన్ని అప్పుడు ఉన్నటువంటి మన తండ్రులు తాతలు కట్టిన అన్ని ట్యాక్సులు తోటి కట్టిన సంస్థలన్నీ అవి కూడా మార్కెట్ రేట్ కాదు, ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాలు వస్తున్నాయని అది మిత్రులకి ఫ్రీగా ఇచ్చేస్తున్నాడు. అదే వాళ్ళ మిత్రుల యొక్క ప్రైవేట్ సంస్థలు నష్టాలు వస్తున్నాయని మనం కట్టిన జిఎస్టీ డబ్బులు తీసుకొని వాళ్ళ రుణాలు మాఫీ చేస్తున్నాడు. మళ్ళీ మోడీ రాగానే అవి నష్టాలు వస్తాయి. అంతకొరదాకా మంచిగా నడిచినాయి ప్రభుత్వ రంగ సంస్థలు. అంటే దేశంలో ఉన్న మొత్తం సంపద వాళ్ళ దోస్తులకు ఇచ్చేస్తున్నాడు. ఇప్పుడు కట్టిన జిఎస్టీ డబ్బులు మన తండ్రులు తాతలు కట్టిన జిఎస్టీ డబ్బులతో కట్టిన ఆ సంస్థలు, ఆ ప్రభుత్వ రంగ సంస్థల పేరు మీద ఉన్నటువంటి భూములు అమ్ముకున్నా మనకు లక్షల కోట్లు వస్తాయి. కానీ ఫ్రీగా ఇచ్చేస్తున్నాడు. 1000 లక్షల కోట్లది 1000 కోట్లకి ఇచ్చేస్తున్నాడు. ఇస్తలేడు. మనకున్న ఇన్ఫర్మేషన్ ఇంటర్నల్ సమాచారం ఏంటంటే అది మోడీకే చెందుతాయి. అవి కేవలం 15% మాత్రమే అదానికి ఇస్తున్నాడు. మిగిలిన 85% అవన్నీ మోడీయే గుంజుకుంది. దేశంలో ఉన్న సంపద అంతా వీళ్ళే తీసేసుకుంటారు. బీజేపీ కానీ బీజేపీ సంబంధించిన వ్యక్తులు కానీ, గుజరాతీ నాయకులు, గుజరాతీ వ్యాపారులు, ఈ బీజేపీ ఆర్ఎస్ చెందిన ఆర్య బ్రాహ్మణులు మొత్తం సంపద దోసుకుంటారు దేశంలో ఉన్నది. మళ్ళీ వెనకటి లెక్క చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ఆలోచన ఏంటి అంటే ఈ మిగిలిన 99% కంట్రోల్ పెట్టాలంటే వీళ్ళ దగ్గర పైసలు ఉండొద్దు, జ్ఞానం ఉండొద్దు. వీళ్ళ దృష్టి అంతా ఈ మతం చుట్టూ తిప్పాలి. ఎవరు రాసుకున్న పుస్తకమే తప్పుంది. అందుకే అంబేద్కర్ గారు కాలబెట్టి మన రుట్టినే అనలే ఇది మన ధర్మశాస్త్రాన్ని. వాడు రాసుకున్నదే వాడి రాజ్యాంగమే అది ఉన్నది, బ్రాహ్మణుడి పైన ఉండాలని. కాబట్టి వాడు ఏ చర్య చేసినా మిగతా వాళ్ళందరినీ మంచి లేకుండా చేస్తాడు. వీళ్ళు ఎప్పుడు చెప్పినట్టు వింటారు ఈ కింది స్థాయిలో. మిగతా 99% వీని దగ్గర పైసలు ఉండొద్దు, వీళ్ళకి తినడానికి తిండి ఉండొద్దు, ఇక వీని దగ్గర ఎలాంటి సెల్ఫ్గా వాడిని బతికేటట్టు ఉండొద్దు. అప్పుడు ఏమవుతుంది, వాడు వేసే ఆ యొక్క ఒక 2 రొట్టెలు 5 కిలోల బియ్యంతో బతకాలి కాబట్టి తినడానికి అవి వాడు మన అంతా గుంజుకొని అవి వేస్తాడు. ఆ చిల్లర వేస్తే దానికోసం వాడు చెప్పినట్టు వింటాం. అంతే కదా, వెనకటి నుంచి అదే జరిగింది కదా. ఎవడో ఒకటి ప్రశ్నిస్తే వాడిని చంపేసి ఉంటారు. ఏది మన పూర్వీకులని, మన తాతనో తండ్రినో. ఈ మిగతా వాళ్ళందరూ మళ్ళీ చంపుతారని భయపడి వాడు గడ్డం గీకరంటే గడ్డం గీకిండు, వాడు రోడ్లు అంటే రోడ్లు ఉడిచిండు, వాడు బట్టలు ఉతుకురంటే బట్టలు ఉతికిండు. నువ్వెందుకు చేస్తున్నారా, మేమెందుకు చేయాలని అంటే వాడు చంపేసారు. ఇక అందుకని ఇక ఇంతటి మళ్ళీ ఎందుకు సచ్చుడు బతకాలని చెప్పి బానిసత్వాన్ని అలవాటు చేసుకున్నారు. ఎవరు ఏ మతాన్ని పాటించడం నాకు యాజ్ లాంగ్ యాజ్ మతం పేరు మీద దోపిడీ చేయనంత వరకు, మతం పేరు మీద మూఢ విశ్వాసాన్ని పెంపొందించినంత వరకు, అంటే ప్రజలకు నష్టం కానంత వరకు దేవుడి పేరు మీద ఏ దేవునైనా మొక్కోరు అయ్యా, ఐ డోంట్ కేర్. ఎందుకంటే అందరికి గదే భూమి, అందరు అమ్మ గడపలకి అట్లే వస్తారు, అందరికి అదే సూర్యుడు, అందరికి అవే నక్షత్రాలు, అందరికి ఒకటే భూమి ఒకటే తీరు జరుగుతుంది అన్నప్పుడు ఇక డిఫరెంట్ దేవుళ్ళు ఎట్లుంటారు? అది ఎట్లా సాధ్యం? కాబట్టి ఉన్నదానికంటే ఉన్నతంగా కోసం అంటే ఇప్పుడు 3000 సంవత్సరాల కింద వచ్చారు జీసస్ లేకపోతే ఇంకో ప్రాఫిట్. అంతకుముందు ఇక భూమి లేదా, అంతకుముందు మనుషులు లేరా? ఈ కుక్క పక్షి జంతువు తాబేలు ఏ దేవుని మొక్కుతుంది? కాబట్టి కొన్ని విలువలతో బతకడానికి మతం పేరు పెట్టుకో. ఎంతవరకు వేరే మతం పేరు మీద దోపిడీ చేయనంత వరకు, మతం పేరు మీద అంధవిశ్వాసాన్ని మూఢ విశ్వాసాన్ని పెంపొందించినంత వరకు, ప్రజలకు నష్టం కానంత వరకు నువ్వు ఏ పరనే చెప్పుకో. ఈ సృష్టికి రాముడి నుంచి వచ్చిందని చెప్పుకో, అల్లా నుంచి వచ్చిందని చెప్పుకో, జీసస్ నుంచి వచ్చిందని చెప్పుకో, ఇంకోరి నుంచి అని చెప్పుకో. నాకు నష్టం కానంత వరకు నువ్వు ఏది నమ్ముకుంటే నాకు వచ్చే నష్టం ఏంది? కాబట్టి దాని పేరు మీద మనం ఎందుకు కొట్టుకోవాలి? నీకు జీసస్ నచ్చిందా మొక్కో, నాకు వచ్చే నష్టం ఏంది? అల్లా నచ్చిందా మొక్కో, నాకు వచ్చే నష్టం ఏంది? రాముడు నచ్చిందా మొక్కో, నాకు వచ్చే నష్టం ఏంది? నువ్వు ఏది మొక్కినా మొక్కకపోయినా అందరం అట్లనే కొడతాం, అందరినీ అట్లనే చేస్తాం, అందరి మీద ఒకటే రకంగా ఎండ కొడుతుంది, ఒకటే రకంగా ఇంకో. కాబట్టి దాని గురించి మనం కొట్టుకోవాల్సిన అవసరం లేదు. అందరము నీ గుళ్ళ కానీ, నీ మసీదులో కానీ, నీ చర్చిలో కానీ, ఇంట్లో కానీ నీకు నచ్చినట్టు బతుకు. నీ ఇంట్లో బట్టలు లేకుండా తిరిగి నాకు సంబంధం లేదు. రోడ్డు మీదకి వస్తే అందరం ఒకటే కామన్ చట్టాన్ని పాటిద్దాం. అది భారత రాజ్యాంగం. అయిపోయింది కదా, లొల్లి ఎక్కడిది?